నేను వాళ్ళ ఇంటికి పోద్దని చెప్పినాక కూడా మీరు వాళ్ళ ఇంటికి ఎట్లా వెళ్ళి చెల్లే? అంటే నా మాటకు విలువ లేదన్నట్టే కదా చెల్లే. అసలు నాకు ఇంట్లో ఉండాలనిపించలేదు చెల్లే. ఎందుకు అట్లా మాట్లాడుతున్నావు అన్నా? నువ్వు అట్లా మాట్లాడితే ఏడుపు వస్తుంది. మాకు నువ్వు తప్ప ఇంకెవరున్నారు? మీకేం చెల్లే, మీ ఇద్దరు అక్క చెల్లెలు కలిసి ఉంటాను, మీకు అమ్మ ఉన్నది, మంచిగా మీరు ముగ్గురు కలిసి ఉంటారు, నేను ఒక్కనే వేరటోని అయిపోయినా. ఎందుకన్నా అట్లా మాట్లాడుతున్నావు? మమ్మల్ని బాధ పెట్టాలనే కదా ఇట్లా మాట్లాడుతున్నావు? మిమ్మల్ని నేను బాధపడి చెల్లే. ఈ కాంచెల్లి మీకు నచ్చిన ఇంటికి పోండి, మీకు నచ్చిన పని చేసుకోండి. చూడే చెల్లె అన్న ఎట్లా మాట్లాడుతాండో. అమ్మ వింటానవా అని అన్న ఎట్లా మాట్లాడుతాండో నువ్వెన్నా చెప్పరాదే. కొడుక చెల్లెల్లో తప్పేం లేదు. నేనే మా అన్నోళ్ళు ఇంటికి పోదామని అన్నేనన్నా, వాళ్ళని ఏం గొప్పడకు. నేను వాళ్ళని ఏమంటానమ్మా? అసలు నువ్వు నాతో మాట్లాడకమ్మా. నువ్వు నేను అద్దనగా కూడా ఎట్లా పోయినావే నువ్వు? ఇంకోసారి చెప్పకుండా పోనంటానా కదా బిడ్డ, ఇంట్లోకి రా అన్నం తిందురా. అమ్మా నాకు ఆగలేదని చెప్పినా కానీ ఆయన నాకు ఇంట్లో కంటే పొలం కానీ ప్రశాంతంగా ఉన్నది. పొలం కాడికే పోతా. అన్నా అన్నా ఆగన్నా, తినిపో అన్నా. అన్నా ఆగు.